అంతేనా? 10 సంవత్సరాల కింద 2005 ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మాకు చిరంజీవి అంటే బిడ్డ కొట్లాడాలి అందరూ. ఎందుకంటే శిశుమంత్రి యొక్క ఆస్తి అంతా కూడా ఎవరు? మీరే. గర్వంగా మా విద్యార్థులు అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండి దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ప్రస్తుతము నేను ఇక్కడ మంచిర్యాల సరస్వతి శిశు మందిర్లో ప్రధానాచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మన ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి. కాలేజీ రోడ్లో ఒక స్కూల్ ఉంది, ఓవర్బ్రిడ్జ్ దగ్గర ఒక స్కూల్ ఉంది. ఓవర్బ్రిడ్జ్ దగ్గర నర్సరీ టు 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాల నడుస్తుంది. ఎందుకంటే మనము గత 3 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం బయట చేసాము. ఎందుకంటే సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అనేక పాఠశాలలు కూడా మనకు ఇంగ్లీష్ మాధ్యమంలో నడుస్తున్నాయి. తెలుగు మీడియంలో ఎవరైనా చదవలేదు. కానీ మన తెలుగు మాతృభాషకు వ్యతిరేకం కాదు. మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాను కూడా మన పాఠశాలలో సంస్కృతి, సాంప్రదాయము, యోగా, మన కల్చరల్ యాక్టివిటీ, మోరల్ వాల్యూస్ అన్ని కూడా ఆ సబ్జెక్ట్ చెప్తున్నాం మిగతా స్కూల్లో. తర్వాత కాలేజీలో ఉన్న స్కూల్ కూడా మనము 20లో ఇప్పుడు మీరు ఇక్కడ మంచిర్యాలలో ఎవరెవరైతే ఉన్నారో మన పాఠశాల ఇక్కడ మంచిర్యాలలో ఏంటంటే చాలా మందికి తెలియదు. ఏంటి శిశు మందిర్ అంటే తెలుగు మీడియం అనేది ఇప్పటికీ ఉంది ముద్ర. కానీ ఇప్పటికి కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాము, మంచి ప్యాకేజింగ్ పెట్టాము. అంతా కూడా రేట్ టీచర్స్ ఉన్నారు, ఎంఎస్సీ బీఈడి వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. మన పాఠశాలకు తెలిసిన విద్యార్థులతో ఎవరైనా ఉంటే చెప్పండి. మనకు బస్సు సౌకర్యం కూడా ఉంది. తర్వాత అట్లనే మీరు చదువుకున్న పాఠశాల రామకృష్ణాపూర్ శిశు మందిర్ అది కూడా మనం ప్రారంభించడం జరిగింది. కానీ నాకు ఒక చిన్న బాధ కలుగుతుంది. మీ అందరిని చూసాక ఆనందం కలిగింది, కానీ ఈ కార్యక్రమంలో అక్కడ పెట్టుకుంటే బాగుందని అనిపించింది. ఎందుకంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా అక్కడ మనం నెమరు వేసుకుంటాం. ఇప్పుడు నేను అన్న దాని మీద తప్పు దాన్ని అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ అది మనకి ఎట్లుందని అని అక్కడ మనం కార్యక్రమం కనుక జరుగుతుంటే చాలా ఇంకా సంతోషం. మీ తరగతి గదులు మీరు అక్కడ చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా బాగుంది. సరే సంతోషం. దీనిలో ఇప్పుడు మీరు ఇంత 4-5 నెలల నుంచి జ్ఞానం చేసి దార సంపత్తి ఫోన్ చేశారు 3 రోజుల క్రితం. దార సంపదేనా ఫోన్ చేసి రాజశేఖర్ ఎక్కడన్నా రాజశేఖర్ ఎక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థానంలో ఉండి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన పాఠశాల కూడా సహకరించాలని ఆ సరస్వతి మాత్రం కోరుకుంటూ మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీ చిరంజీవి పూర్వ విద్యార్థులందరికీ కూడా నా తరఫున శుభాశిస్సులు. కండిషన్ బాగాలేదు. టెంపరేచర్ 45 అందుకే సభకు నమస్కారం అంటే అందరికి ఒకసారి నమస్కారం పెట్టాను. సభ కలిసి కూర్చున్నాం కదా. ఓకే, చాలా సంతోషం. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేషన్ చేసినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా, చిన్నపిల్లలు కాబట్టి శుభాశిష్యులే చెప్పాలి. ఇక్కడ మేము పెద్దగా పొగడడం కూడా కరెక్ట్గా సాంప్రదాయం అనిపించుకోదు. అంటే మీరు చేసినటువంటి శ్రమ చాలా పెద్దది. వయసులో చిన్నవాళ్ళు మా శిష్యులు కాబట్టి మీకు ఏ రకంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అలాగే ఇవ్వడం చాలా బాగా చేశారు. కాకపోతే ఆచార్య చెప్పినట్టు మన క్యాంపస్లో మనం చేసుకుంటే మన చిన్ననాటి మెమరీస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేవి. మనం చేసినటువంటి కోటి చేష్టలు కావచ్చు ఉంటాయి కదా కొన్ని. ప్రతి తరగతి గదిలో మనం కూర్చున్నటువంటి బెంచ్ల దగ్గర మనం మాట్లాడుకున్నటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సరే, ఎనీహౌ బాగా కోఆర్డినేషన్ చేశారు. ఇంకా ఎక్కువ మందిని కలుపుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది రానట్టున్నారు, అంటే మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పాలనంటే చాలా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ప్రకారంగా చూసినట్లయితే చాలామంది చాలా లాంగ్ నుండి వచ్చారు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు.
కాబట్టి సమాజంలో మరియు మీరు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో మీరు చేసేటటువంటి ప్రదేశాలలో ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే మన యాక్టివిటీస్ చూస్తే ఇతను మనం చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ గుర్తుకురావాలి. జరుగుతుంది కదా, నాకు తెలిసే చాలా మీరు ఉన్నటువంటి ప్లేసులలో అటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు 2-3 పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను కూడా చూసినాం మేము. వాళ్ళు చాలా గ్రేట్గా చెప్పారు, టీమ్ లీడర్గా ఉన్నారు. వారు చేసేటటువంటి యాక్టివిటీస్ మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే పలానా శిశు మందిరం అంటే నిజంగా ఇంత ఉన్నతంగా ఉంటుందా అని చెప్పి తెలియని వాళ్ళకు తెలిసే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఆ రకంగా మెయింటైన్ అవుతున్నారు. నాకు తెలిసి మీరందరూ కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీకు అటువంటి క్రెడిట్ కూడా దక్కి ఉంటుంది. ప్లస్ ముందర కూర్చున్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఆల్రెడీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ బాధ్యత నిర్వర్తించడం అనేది ఉద్యోగం కంటే చాలా ఉన్నతమైనటువంటి, అంటే దానిలో ఉద్యోగంలో ఒక దగ్గర మాత్రమే ఉద్యోగం చేస్తాం. అదే కుటుంబ బాధ్యత నిర్వర్తించేటటువంటి వ్యక్తి ఎన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తుందో మనం అందరికీ తెలుసు. ఒక తల్లిగా, చెల్లిగా, ఆడపడుచుగా, భార్యగా ఎన్ని బాధ్యతలు ఉంటాయి. మన అమ్మ వాళ్ళు ఎట్లయితే నిర్వర్తించుంటో మనకు తెలుసు. అదే రకంగా వీళ్ళు నిర్వర్తించడానికి మహిళా మనులందరికీ యాడ్స్. నేను ఇంకొకటి అనుకున్నా, అంటే మనం శిశుమందిర్లో 8 సంవత్సరాలు ఉన్నాయని చేసినాం కదా, అమ్మాయిలందరూ కూడా ఒక ట్రెడిషనల్గా వస్తారని అనుకున్నాను. అంటే అవునా కదండి, నేను అన్నది వేరే రకంగా మీరు కాకండి. అంటే మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతి అనేటువంటి ఇట్లా కనబడాలి అనుకున్నాను. సరే, మేబీ కనబడి కొంతమంది వచ్చింది, చాలా సంతోషం. అందరికి ఇలాగే వస్తే అయ్యో మనం అందరూ కూడా ఫారిన్ కల్చర్ సైడ్ వెళ్ళిపోయినామని చెప్పేసి బాధ అనిపిస్తుండేనేమో. కానీ అందరం కూడా ఇంకా వాటిని విలువల్ని కాపాడుతూనే ఉన్నాం. సరే, ఎనీహౌ ఒకటి చిన్నగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మనకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, అంటే మనం చిన్నప్పుడు మనం పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో కావచ్చు, ఏ రకంగా అయినా కూడా ఒక సూత్రం అనేటువంటిది ఉంటుంది. అందరికీ ఆ సూత్రం వర్తిస్తుంది. దాదాపు మీరు అందరు చదువుకొని కూడా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. లాలాయత్ పంచవర్షాన్ని అని చెప్పేసి ఎవరైనా చదివినా ఒక చిన్న శ్లోకం, లాలాయత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని కావలే